హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. ఈరోజు ఓజీ మనందరికీ బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నటువంటి సినిమా, చాలా రోజుల నుంచి అసలు సస్పెన్స్లో పెండింగ్లో ఉన్నటువంటి సినిమా ఇన్ని రోజులు కంప్లీట్ అయింది. సినిమా అంటే అద్భుతంగా వచ్చింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా రోజుల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కేజీఎఫ్ తర్వాత అలాంటి గ్యాంగ్స్టర్స్ మూవీ ఇదేనేమో అని అనిపిస్తుంది. ఆ రేంజ్లో వచ్చినటువంటి గ్యాంగ్స్టర్ మూవీ, కేజీఎఫ్ రేంజ్లో వచ్చినటువంటి గ్యాంగ్స్టర్ మూవీ తర్వాత ఇదే అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే ఆ మేకింగ్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటూ తమన్ ఇచ్చి పడేశాడు, దంచి కొట్టాడనమాట. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. ఆర్టిస్టుల విషయానికి వస్తే చాలామందిని పెట్టుకున్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు హీరో అయితే, విలన్లుగా అయితే చాలామంది ఉన్నారనమాట. చాలామంది బాలీవుడ్ స్టార్స్ అనేవాళ్ళు చాలామందిని ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు అయితే ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి పాత్ర ఆయన ఒక పాత్ర చేశారు. అది చాలా బాగుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే సినిమా మేకింగ్ అంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా తీసుకెళ్ళాడంటే, ఫస్ట్ హాఫ్ అంటూ చింది. ఎంత క్యూరియాసిటీ అంటే ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తుంటే అసలు ఎక్కడున్నాం మనము, అసలు ఆ జాపనీస్ వాళ్ళని, ఆ జాపనీస్ ఫైట్స్ చెప్పాలంటే ఆ లొకేషన్లు, ఆ లొకేషన్ రియల్ అనేది మనకు తెలియదు, కానీ యాక్చువల్లీ సాధ్యమైనంత వరకు సెట్టే ఉంటుంది, కొంతవరకు రియల్ లొకేషన్లో ఉండవచ్చు. అవన్నీ చూస్తుంటే ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్కే కావచ్చు, చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ పడిందని అనిపిస్తుంది. ఓజీ సెకండ్ అని కూడా వేశాడు. తర్వాత అది ఎప్పుడు తీస్తారో తెలియదు, కానీ అది కూడా అద్భుతంగా ఉండవచ్చు అని అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. అలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొన్న 2-3 సినిమాలు హిట్ అనేది అయ్యాయన్నమాట తెలుగులో, టాలీవుడ్లో. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ హిట్ ఖాతాలో ఇంకొకటి పడిపోయింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తమన్ గురించి చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక్కసారి చెప్పాలంటే అఖండ తర్వాత బాలకృష్ణకి అఖండ కాంబినేషన్లో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా అయితే సెట్ అవుతుందో ఆ రేంజ్లో ఈ సినిమా సెట్ అయిపోయింది. అద్భుతంగా కొట్టాడండి మ్యూజిక్, సూపర్. ఒక పోర్టు కోసం గొడవ సినిమా చెప్పాలంటే, గ్యాంగ్స్టర్లు ఒక పోర్టు కోసం గొడవ, ఇద్దరు యంగ్స్టర్ల మధ్య వచ్చేటటువంటి గొడవ, అది కొన్ని తరాలుగా వస్తూ ఉంటుందన్నమాట. ఒక పోర్టు కోసం, ఆ పోర్టుకు సంబంధించిన, అది ప్రైవేట్ పోర్ట్ అనేది, అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ని అడ్డుకోవడానికి ప్రకాష్ ట్రై చేస్తూ ఉంటాడు అక్కడక్కడ. తర్వాత దాన్ని వశం చేసుకోవాలని ఇంకొకరు, ఇలా ఈ కథాంశాలపైన పోతూ ఉంటుందన్నమాట. పవన్ కళ్యాణ్ జపాన్ నుంచి వస్తాడనమాట. జపాన్ నుంచి ఇక్కడికి వచ్చి మొట్టమొదటిసారిగా పడవలో ఎన్నో కేజీల గోల్డ్ని తీసుకొస్తూ ఉంటారు. ఎందుకోసం? పోర్టు నిర్మాణం కోసం. దాన్ని ఖర్చు చేసి పోర్టు కట్టుకోవాలా, ఎంతోమంది పేదలకి ఉపయోగపడుతుందని. అక్కడ స్టార్ట్ అవుతుంది తన ఇంట్రడక్షన్ అనమాట. ఒక చిన్న పిల్లోడు చేశాడు ఆ క్యారెక్టర్కి, అద్భుతంగా. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ రేంజ్లో చేశాడు ఆ పిల్లోడు. ఎందుకంటే ఎటువంటి ఇది చూడడానికి పోలికలు కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తాయి ఆ పిల్లవానికి. చాలా బాగా యాక్టింగ్ అవచ్చు. ఆ ఫైట్ అంటూ మార్షల్ ఆర్ట్స్ చెప్పాలంటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వస్తూ ఉంటాడు అనమాట జపాన్ నుంచి. ఆ మార్షల్ ఆర్ట్ గురించి చాలా బాగా చూపించారు సినిమా. మొత్తానికి చూసుకున్నట్టయితే సినిమా అద్భుతంగా ఉంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.